హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక క్యూట్ రొమాంటిక్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందరూ చూసి భయపడే ఒక డేంజరస్ మాఫియా డాన్కి ఒక పూర్ అమ్మాయి ఎలా హెల్ప్ చేసింది, తన అమాయకత్వం ఆ మాఫియా గుండెని ఎలా టచ్ చేసింది, ఆ తర్వాత తను ఆ అమ్మాయి ప్రేమలో ఎలా పడిపోయాడు అనేది ఈ డ్రామాలో మనం చూడొచ్చు. ఇక చాలామంది డ్రామా చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. లైక్ కొట్టి చూడండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి. హైప్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం ఒక అమ్మాయిని చూస్తాము. తను ట్రైన్లో కూర్చుని ఏదో డీప్ థింకింగ్లో ఉంటుంది. తన నానమ్మ ట్రీట్మెంట్ కోసం శైలికి అర్జెంటుగా డబ్బులు కావాలి, కానీ తన దగ్గర అంత అమౌంట్ ఉండదు. అందుకే తను తన రిచ్ ఫాదర్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ట్రైన్లో సడన్గా గందరగోళం స్టార్ట్ అవుతుంది. జనాలు భయపడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, తొందరగా పారిపోండి, డేంజరస్ మాఫియా వస్తున్నాడు అని. ఇది వినగానే అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ శైలి మాత్రం షాక్ అయి చూస్తూ ఉంటుంది. అసలు అంతలా అందరూ భయపడిపోయేలాగా ఎవరొస్తున్నారు అని. కొద్దిసేపటి తర్వాత అక్కడికి మాఫియా అయిన జియాంగ్ వస్తాడు. తన బాడీ మొత్తం గాయాలై ఉంటాయి. కండిషన్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. కానీ భయం వల్ల ఎవరూ తనకి హెల్ప్ చేయరు. అప్పుడు శైలి ఏమాత్రం భయపడకుండా జియాంగ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జియాంగ్ ఇది చూసి షాక్ అయిపోతాడు. ప్రపంచం మొత్తం తనని చూసి భయపడితే ఈ అమ్మాయి మాత్రం అస్సలు భయం లేకుండా తన దగ్గరికి వచ్చింది కదా అని. అదే మూమెంట్లో జియాంగ్ శైలిని లైక్ చేస్తాడు. తను సడన్గా శైలికి దగ్గరగా వచ్చి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. శైలికి కోపం వచ్చి తనని గట్టిగా వెనక్కి నెట్టేసి, ఎంత ధైర్యం నీకు, ఇలాంటి పని చేస్తావా అని అరుస్తుంది. అప్పుడు జియాంగ్ నవ్వుతూ, ఏం చేయను, లైఫ్లో ఫస్ట్ టైం ఒకరితో లవ్లో పడ్డాను అని అంటాడు. శైలి తనని పిచ్చోడు అనుకుని, నీకు తెలుసా, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నా హస్బెండ్ ఎవరో తెలుసా అని అడుగుతుంది. దానికి జియాంగ్, ఎవరైతే నాకేంటి, ఈ రోజు నుంచి నువ్వు నా దానివి అని అంటాడు. మన స్టోరీ హీరోయిన్ పేరు శైలి. తను కొంచెం యాటిట్యూడ్ని చూపిస్తూ, మా హస్బెండ్ చాలా పెద్ద మాఫియా, తన పేరు జియాంగ్ అని అబద్ధం చెప్పేస్తుంది. అది విన్న జియాంగ్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి జియాంగ్ మనుషులు అక్కడికి వచ్చి తనని బాస్ జియాంగ్ అని పిలుస్తారు. అది చూడగానే శైలి షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఏ మాఫియా పేరు చెప్పి అబద్ధం ఆడిందో ఆ పర్సన్ సరిగ్గా తన ముందే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అది చూసి శైలి, అయ్యో నేను దారుణంగా ఇరుక్కుపోయానే అని అనుకుంటుంది. ఆ తర్వాత తను జియాంగ్తో రఫ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి ట్రైన్లో ఉన్న జియాంగ్ మనుషులు, మర్యాదగా మాట్లాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని కోపంగా అంటారు. కానీ శైలి కూడా తక్కువదేం కాదు. తను ఎలాగోలా వాళ్ళ కళ్ళు కప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. శైలి వెళ్ళిపోయాక జియాంగ్ తన మనుషులతో, మీరు తనతో అంత రఫ్గా ఎందుకు బిహేవ్ చేశారు, తను మీ వదిన అని చెప్తాడు. అది వినగానే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత జియాంగ్ వాళ్ళతో, వెళ్ళండి, తన గురించి చిన్న పెద్ద ప్రతి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, నాకు తన గురించి అంతా తెలియాలి అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ శైలి తన డాడీ ఇంటికి రీచ్ అవుతుంది. అక్కడ తన రిచ్ ఫాదర్, స్టెప్ మదర్ ఇంకా స్టెప్ సిస్టర్ ఉంటారు. తన స్టెప్ సిస్టర్ లక్షలు విలువ చేసి ఒక కాస్ట్లీ డ్రెస్ కొంటూ ఉంటుంది. ఆ డ్రెస్ చూసి శైలి, ఇంత డబ్బులు ఉంటే మా నాన్నమ్మ ట్రీట్మెంట్ అయిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తను తన ఫాదర్తో, నాకు నాన్నమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి అని అడుగుతుంది. కానీ తన స్టెప్ మదర్ వెంటనే వద్దని చెప్తుంది. అది విన్న శైలికి కోపం వచ్చి, మీరు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను మా అమ్మని దూరం చేసేసారు, నన్ను నానమ్మ దగ్గరికి పంపించేశారు. మీ ప్రేమలో పిచ్చోడై మా డాడీ నన్ను మా అమ్మని విలేజ్కి పంపించి నన్ను నానమ్మ దగ్గరే వదిలేశారు. కానీ ఈ ఇల్లు ప్రాపర్టీ మీద నాకు కూడా అంతే రైట్ ఉంది కదా అని గట్టిగా మాట్లాడుతుంది. తను ఇంకా, నాకు జస్ట్ నానమ్మ ట్రీట్మెంట్ కోసమే డబ్బులు కావాలి, ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అడుగుతుంది. అప్పుడు తన డాడీ సడన్గా, సరే నీకు డబ్బులు కావాలంటే కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, కంపెనీ ప్రెజెంట్ లాస్లో నడుస్తుంది, కానీ ప్రాఫిట్స్ రాగానే నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తాడు. అది విన్న శైలి ఒప్పుకుంటుంది. కానీ తన స్టెప్ సిస్టర్ బోనీత మాత్రం చాలా కోపంగా ఉండి, మీరు నిజంగానే తనకి డబ్బులు ఇవ్వబోతున్నారా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ డాడీ తెలివిగా నవ్వుతూ, అస్సలు లేదు, ఒక పెద్ద అయినా తన జాతకం మీద ఇంట్రెస్ట్ చూపించాడు, మనం గనక తన గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్
ఇస్తే మనకి చాలా డబ్బులు వస్తాయని చెప్తాడు. అది విన్నాక క్లియర్ అయిపోతుంది ఏంటంటే ఆ తండ్రి తన సొంత కూతుర్ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు అని. ఇక శైలి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత తన నానమ్మ కాల్ చేస్తుంది. నానమ్మ లవ్తో ఎలా ఉన్నావు అని అడుగుతుంది. శైలి తన ప్రాబ్లమ్స్ని దాచేస్తూ అబద్ధం చెప్తుంది. నేను చాలా బాగున్నాను నానమ్మ. డాడీ నా కోసం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. అంతేకాదు నాకు డబ్బులు ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు. ఇంకొక 2 రోజుల్లో నేను తిరిగి వచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. కాల్ కట్ చేశాక శైలి సాడ్గా థింక్ చేస్తూ ఉంటుంది. నానమ్మకైతే అబద్ధం చెప్పేశాను, కానీ 2 రోజులు ఇక్కడే ఉండాలంటే నేనేదో ఒక వర్క్ చేసుకోవాలి కదా అని. ఇదే ఆలోచనతో తను ఒక పెద్ద హోటల్కి వెళ్తుంది. అక్కడ తనకి హౌస్ కీపర్ జాబ్ దొరుకుతుంది. కానీ అక్కడి సూపర్వైజర్ శైలిని చూడగానే సెటైర్లు వేయడం స్టార్ట్ చేస్తుంది. తను చాలా పొగరుగా, నీలాంటి పల్లెటూరి అమ్మాయిని ఇక్కడ పెట్టుకుంటే మా హోటల్ స్టేటస్ పడిపోతుంది, ఇక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అని అంటూ శైలిని గట్టిగా తోసేస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే ఎవరో వెనక నుంచి శైలిని పట్టుకుంటారు. తను ఇంకెవరో కాదు, జియాంగ్. తనని చూడగానే హోటల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది. ఇంత డేంజరస్ మాఫియా ఇక్కడికి ఎలా వచ్చాడు అని అందరూ భయపడడం స్టార్ట్ చేస్తారు. జియాంగ్ కోపంగా సూపర్వైజర్ వైపు చూస్తూ, నా వైఫ్ని టచ్ చేసే ధైర్యం ఎంత నీకు అని అరుస్తూ ఉంటాడు. ఇది విన్న శైలి షాక్ అయిపోయి వెంటనే అసలు నువ్వు ఎందుకు నా వెనకాలే పడ్డావు అని అరుస్తుంది. యాక్చువల్గా జియాంగ్కి ముందే తెలిసిపోతుంది శైలి ఈ హోటల్లో వర్క్ చేస్తుందని. అందుకే తను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాడు. జియాంగ్ తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు నన్ను వదిలించుకుని ఎంత దూరంగా వెళ్ళినా ఎప్పుడూ నువ్వు నా దానివి మాత్రమే అని చెప్తాడు. ఆ తర్వాత సూపర్వైజరు శైలిని ఏ చేత్తో అయితే తోసేసిందో సరిగ్గా ఆ చేతిని విరిచేస్తాడు. ఆ పెయిన్ భరించలేక ఆ లేడీ భయంతో వణికిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హోటల్ ఓనర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అలా వచ్చి, సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. కానీ మనసులో మాత్రం ఈ డెవిల్ అసలు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జియాంగ్, ఎందుకంటే ఇక నుంచి ఈ హోటల్ మొత్తాన్ని నేను కొనేస్తున్నాను అని చెప్తాడు. జియాంగ్ ఆ హోటల్ ఓనర్కి ఎంత పెద్ద అమౌంట్ ఇస్తాడంటే ఫస్ట్ అయితే అసలు తను ఏం చేస్తున్నాడో ఆ ఓనర్కి అర్థం కాదు. కానీ గోల్డ్తో నిండిన ఆ బ్యాగ్ని చూడగానే ఓనర్కి అత్యాశ పడుతుంది. ఇంత డబ్బుతో నా సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అని తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే ఆ హోటల్ జియాంగ్ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత జియాంగ్ అందరి ముందు శైలి వైపు చూస్తూ, ఈ రోజు నుంచి ఈ హోటల్కి అసలైన ఓనర్ నువ్వే. నా కాబోయే వైఫ్ వేరే ఎవరి దగ్గర వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీకు వర్క్ చేయడం ఇష్టమైతే ఓనర్ లాగే చెయ్యి అని చెప్తాడు. అది వినగానే హోటల్ స్టాఫ్ అందరూ తల వంచి శైలిని మేడం అని పిలుస్తారు. అది చూసి ఆ సూపర్వైజర్ భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగానే ఈ అమ్మాయి బాస్కి కాబోయే వైఫా అని. కానీ శైలి కోపంగా, నాకు నీ హెల్ప్ ఏమీ వద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు జియాంగ్ మనుషులు, నువ్వు ఎవరిని రిజెక్ట్ చేస్తున్నావో నీకు కనీసం ఐడియా అయినా ఉందా అని అరుస్తారు. కానీ జియాంగ్ వాళ్ళని సైలెంట్ చేయిస్తాడు. ఆ తర్వాత తను శైలికి దగ్గరగా వచ్చి చాలా కూల్గా, మనమిద్దరం తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, అందుకే ఈ రోజు నుంచి నాదంతా ఉన్నదంతా నీదే అని చెప్తాడు. శైలి వెంటనే, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను, అసలు నీ గురించి నాకు సరిగ్గా తెలియదు కూడా కదా అని ఆన్సర్ ఇస్తుంది. జియాంగ్ అది విని, ఈరోజు నీకు నా గురించి అంతా తెలిసిపోతుంది అని చెప్పి తనని తన లగ్జరీ రూమ్కి తీసుకుని వెళ్ళి తన బిజినెస్, తన పవర్, తన వెల్త్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన మాటలు విన్నా కూడా శైలి మనసు మారదు. జియాంగ్ తన కళ్ళలోకి చూస్తూ, నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా నా దగ్గరికి రానివ్వలేదు, కానీ నువ్వే ఫస్ట్ గర్ల్, నిన్ను నేను కూలిపోవాలి అనుకోవట్లేదు, నిన్ను ఒక రాణిలాగా చూసుకుంటాను అని చెప్తాడు. కానీ శైలి అప్పటికీ నో చెప్తుంది. అప్పుడు జియాంగ్ చాలా సీరియస్గా, నీ నానమ్మ హెల్త్ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే తన ట్రీట్మెంట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే అని అంటాడు. ఇది విన్న శైలి షాక్ అయిపోతుంది. తను కోపంగా, అంటే నువ్వు నా మీద స్పైయింగ్ చేస్తున్నావా అని అరుస్తుంది. ఆ తర్వాత తను క్లియర్గా చెప్పేస్తుంది, అవును నాకు డబ్బులు అవసరమే, కానీ నేను ఎవరి అంటనో ఎవరి దయా దక్షిణ్యాల మీద బతకాలనుకోవట్లేదు, నా కష్టార్జితంతో వచ్చిన డబ్బులే నాకు కావాలి, నీ డబ్బులు వద్దు అని శైలి మాటలు విన్నాక జియాంగ్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ముందు ఏమీ చేయలేక హెల్ప్లెస్గా ఫీల్ అవుతాడు.
తను మెల్లగా నువ్వు మిగతా అమ్మాయిల్లాగా అస్సలు లేవు అని అంటూనే మళ్ళీ తనని కిస్ చేయడం లాంటివి స్టార్ట్ చేస్తాడు. శైలి తనని ఆపుతూ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫియాన్సే ఉన్నాడు అని చెప్తుంది. అది వినగానే జియాంగ్ కొన్ని సెకండ్స్ పాటు సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత తను చాలా కోల్డ్గా సరే నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను, వెళ్ళి తనతో రిలేషన్ కట్ చేసుకో, ఎందుకంటే రేపు నేనే స్వయంగా నిన్ను తీసుకెళ్ళడానికి నీ ఇంటికి వస్తాను అని చెప్తాడు. దాంతో పాపం శైలి భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. శైలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే తను ఒక అబ్బాయిని గుద్దుకుంటుంది. తన పేరు జల్మాన్. యాక్చువల్గా జల్మాన్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్, అలాగే తన ఫస్ట్ లవ్ అనమాట. తను ఎప్పటి నుంచో శైలిని ఇష్టపడుతూ ఉంటాడు. జల్మాన్ తను అలా టెన్షన్లో ఉండడం చూసి ఏమైంది, ఎందుకు ఇంతలా భయపడిపోతున్నావని అడుగుతాడు. ఆ తర్వాత తను మెల్లగా నానమ్మ ట్రీట్మెంట్ కోసం నీకు డబ్బులు కావాలని నాకు ఎందుకు చెప్పలేదు, నా దగ్గర అంత ఎక్కువ లేదు కానీ ప్రెజెంట్కి ఇవి తీసుకో అని చెప్తూ తన దగ్గర మిగిలి ఉన్న డబ్బులన్నీ శైలికి ఇచ్చేస్తాడు. శైలి అది చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. చిన్నప్పుడు జల్మాన్ తనకి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడో, ఎలా కాపాడాడో శైలికి గుర్తుకొస్తుంది. అప్పుడు జల్మాన్ సడన్గా కంగారు పడుతూ శైలికి ప్రపోజ్ చేస్తాడు. శైలి నవ్వుతూ నువ్వు నా చైల్డ్హుడ్ లవ్ కదా, నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని అంటుంది. అది వినగానే జల్మాన్ హ్యాపీనెస్తో పిచ్చోడైపోతాడు. తను ఇంకొన్ని రోజుల్లో మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తాడు. కానీ శైలి వెంటనే లేదు లేదు రేపే పెళ్లి చేసుకుందామని అనేస్తుంది. జల్మాన్ షాక్ అవుతూ ఎంత అర్జెంటుగా ఎందుకు అని అడిగితే శైలి భయపడుతూ ఏం లేదు అని చెప్తుంది. శైలి సరేను పద, నేను నా స్కూటర్ మీద వస్తాను అని అంటుంది. అది చూసి జల్మాన్ స్కూటరా, పర్లేదులే, అయినా మా ఫ్యామిలీకి పెద్ద పెద్ద కంపెనీలు లేకపోయినా నేను నీకు ఒక కార్ కొనిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ స్కూటర్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. కానీ సరిగ్గా అప్పుడే ఎదురుగా జియాంగ్ లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది. జియాంగ్ని చూడగానే శైలి వెంటనే తన ఫేస్ దాచేసుకోవడం చేస్తూ ఉంటుంది. కానీ జల్మాన్ ఆ కార్ చూసి వావ్, ఇలాంటి కార్ నా కలలో కూడా నేను కొనలేను అని అంటాడు. అంతేకాదు తను జియాంగ్కి హలో అని కూడా చెప్తాడు. జియాంగ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా శైలి అకౌంట్లో చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నా కాబోయే వైఫ్ స్కూటర్ మీద తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు, రేపటికల్లా నీకోసం ఒక స్పోర్ట్స్ కార్ కొనుక్కో అని చెప్తాడు. శైలి మనసులో ఈ పర్సన్ నిజంగానే పిచ్చోడని అనుకుంటుంది. ఆ తర్వాత తను జల్మాన్ని తీసుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జియాంగ్ మనిషి కోపంగా బాస్, శైలికి మీరంటే అస్సలు రెస్పెక్ట్ లేదు, అయినా మీరెందుకు తన వెనకాలే పడుతున్నారు అని అడుగుతాడు. జియాంగ్ చాలా కూల్గా ఎందుకంటే నేను శైలిని లవ్ చేస్తున్నాను అని ఆన్సర్ ఇస్తాడు. దాంతో జియాంగ్ మనిషి మనసులో వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళే అని అనుకుంటాడు. ఆ తర్వాత జియాంగ్ రేపే నేను శైలిని పెళ్లి చేసుకుంటాను, ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత శైలి జల్మాన్ కలిసి ఇంటికి రీచ్ అవుతారు. అక్కడ ఆల్రెడీ మిస్టర్ వైట్ అనే ఒక రిచ్ కానీ చాలా వరస్ట్ పర్సన్ కూర్చుని ఉంటాడు. తను శైలిని చాలా బ్యాడ్ లుక్తో చూస్తూ ఉంటాడు. దాంతో శైలి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. బొనీతా నవ్వుతూ నీకు నా సిస్టర్ నచ్చిందా అని అడుగుతుంది. మిస్టర్ వైట్ కన్నింగ్ నవ్వు నవ్వుతూ చాలా నచ్చింది అని అంటాడు. శైలి భయపడుతూ జల్మాన్తో చూడు తను నన్ను చాలా వింతగా చూస్తున్నాడు అని చెప్తుంది. జల్మాన్ తనని కూల్ చేస్తూ టెన్షన్ పడకు, నేనున్నాను కదా అని అంటాడు. ఆ తర్వాత మిస్టర్ వైట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక జల్మాన్ శైలి కలిసి తాము రేపు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అందరికీ చెప్తారు. షాకింగ్ విషయం ఏంటంటే ఇంట్లో ఎవ్వరూ అస్సలు అడ్డు చెప్పరు, అందరూ వెంటనే ఒప్పుకుంటారు. అది చూసి శైలికి కొంచెం వింతగా అనిపిస్తుంది. శైలి మనసులో వీళ్ళు ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు, ఏదో తేడాగా ఉంది అని అనుకుంటుంది. నెక్స్ట్ డే శైలి పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. తను వెడ్డింగ్ హాల్కి రీచ్ అవ్వగానే అక్కడ చాలా గ్రాండ్గా చేసిన డెకరేషన్, ఫ్లవర్స్ చూసి షాక్ అయిపోతుంది. తన స్టెప్ సిస్టర్ ఇక్కడ ఎవరో చాలా పెద్ద పర్సన్ పెళ్లి జరుగుతున్నట్టుంది అని అంటుంది. ఆ తర్వాత తన డాడీ మెల్లగా ఎవరో పెద్ద మాఫియా డాన్ పెళ్లి జరగబోతుందని విన్నాను, మనం తన ముందు నథింగ్ అని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ వెడ్డింగ్ హాల్ లోపలికి వెళ్తారు. శైలి తన మ్యారేజ్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. కానీ తన ఎక్సైట్మెంట్ చాలా తొందరలోనే ఎండ్ అయిపోతుందని శైలికి తెలీదు. తను జల్మాన్ ఎక్కడా అని అడుగుతుంది. కానీ సరిగ్గా అప్పుడే తన ఎదురుగా మిస్టర్ వైట్ పెళ్లి కొడుకు
బట్టల్లో నవ్వుతూ వస్తాడు. అది చూసి శైలి షాక్ అవుతుంది. తను గట్టిగా అరుస్తూ ఇదంతా ఏంటి, జల్మాన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు బోనీత నవ్వుతూ జల్మాన్ రాడు, ఎందుకంటే నీ అసలైన పెళ్లి కొడుకు వీడి అని చెప్తుంది. ఇప్పుడు శైలికి అర్థమైపోతుంది అందరూ కలిసి తనని మోసం చేశారని. తన డాడీ నవ్వుతూ నీకేమనిపించింది, నేను నిజంగానే నీకు డబ్బులు ఇస్తాననుకున్నావా అని అంటాడు. శైలి వెంటనే జల్మాన్కి ఫోన్ చేస్తుంది. కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక పాపం శైలి ఈ ఫోర్స్డ్ మ్యారేజ్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం మిస్టర్ వైట్ని గట్టిగా ఒక కిక్ ఇస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ బొనీత తనని వెనక్కి తోసేసి కింద పడేస్తుంది. అందరూ కలిసి శైలిని పట్టుకుంటారు. ఇదే టైంలో ఇక్కడ జియాంగ్ తన పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. తను శైలి కోసం గోల్డ్, డైమండ్స్ ఇంకా చాలా కాస్ట్లీ గిఫ్ట్లు తెప్పిస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి బాస్, శైలి వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్తాడు. అది వినగానే జియాంగ్ కోపంగా అలా జరగడానికి వీల్లేదు, ఎందుకంటే శైలి జస్ట్ నాది మాత్రమే, తొందరగా పదండి అని అరుస్తాడు. ఆ తర్వాత తన కోపంతో తన కారు తీసుకుని వెడ్డింగ్ హాల్ వైపుగా బయలుదేరతాడు. కానీ దారిలో విపరీతమైన ట్రాఫిక్ ఉండడం వల్ల తన కారు ఆగిపోతుంది. అప్పుడే తన కన్ను బైక్ మీద వెళ్తున్న ఒక అబ్బాయి మీద పడుతుంది. జియాంగ్ వెంటనే తన బైక్ని ఆపుతాడు. ఆ అబ్బాయి కోపంగా అరే ఏం చేస్తున్నారు అని అరుస్తాడు. కానీ వెంటనే జియాంగ్ మనిషి అతనికి చాలా గోల్డ్ ఇస్తాడు. అంత డబ్బు చూడగానే ఆ అబ్బాయి వెంటనే హెల్మెట్ తీసేసి బైక్ని జియాంగ్కి ఇచ్చేస్తాడు. ఇక్కడ వెడ్డింగ్ హాల్లో శైలికి బలవంతంగా ఆ ముసలి మిస్టర్ వైట్తో పెళ్లి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తను అరవకుండా ఉండడానికి వాళ్ళు శైలి నోటికి గుడ్డ కట్టేస్తారు. ఇక పెళ్లి తంతు స్టార్ట్ కాబోతూ ఉండగా సడన్గా బయట బైక్ రేసింగ్ సౌండ్ గట్టిగా వినబడుతుంది. నెక్స్ట్ మూమెంట్లోనే జియాంగ్ హాల్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. తనని చూడగానే అందరూ షాక్ అయిపోతారు. కానీ మిస్టర్ వైట్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ బహుశా జియాంగ్ తనకి మ్యారేజ్ విషెస్ చెప్పడానికి వచ్చాడేమో అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మిస్టర్ వైట్ అంతకుముందు జియాంగ్ తనకి తెలుసని అందరికీ అబద్ధం చెప్పి ఉంటాడు. కానీ నెక్స్ట్ మూమెంట్లోనే జియాంగ్ అతనికి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. అది చూసి అందరూ భయపడిపోతారు. ఆ తర్వాత జియాంగ్ శైలి దగ్గరికి వచ్చి తనని సేవ్ చేస్తూ నేను నీకు ఏమవుతానో వీళ్ళకి చెప్పలేదా అని అడుగుతాడు. ఇప్పుడు హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ శైలి వైపు చూస్తూ ఉంటారు. జియాంగ్ మళ్ళీ పద, ఈరోజు అందరికీ నిజం చెప్పేసాయి, చెప్పు నేను నీకేమవుతాను అని అడుగుతాడు. శైలి భయపడుతూ తడబడుతూ జియాంగ్ నా హస్బెండ్ అని అనేస్తుంది. అది వినగానే అందరి కాళ్ళ కింద భూమి కదిలినంత పని అవుతుంది. ఆ తర్వాత జియాంగ్ కోపంగా అందరి వైపు చూస్తూ నా ఉమెన్ని టచ్ చేస్తారా, మీకెంత ధైర్యం అని అరుస్తాడు. దాంతో భయపడిపోయి మిస్టర్ వైట్ శైలి ఫ్యామిలీ ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వీడే చేశాడు, అంతా వీడే చేశాడని. కానీ జియాంగ్ శైలి చేతిలో ఒక వెపన్ పెట్టి నీకు ఎవరైతే అన్యాయం చేశారో ఈరోజు వాళ్ళ మీద రివెంజ్ తీసుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తాడు. శైలి ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేస్తుంది. కానీ తర్వాత తనకి తన డాడీ, తన స్టెప్ ఫ్యామిలీ అన్న మాటలన్నీ గుర్తుకొస్తాయి. తన కోపంతో ఒక్కొక్కరికి బుద్ధి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ తన డాడీతోనే బిగించేస్తుంది. వాళ్ళ డాడీ నువ్వు నా కూతురివి కదా, నాతో ఇలా ఎలా చేస్తావు చెప్పు అని అడుగుతాడు. దానికి శైలి కొద్దిసేపటి క్రితమే కదా మీకు ఒకే ఒక్క కూతురుందని చెప్పారు అని అంటూ తన డాడీని దారుణంగా బాధేస్తుంది. ఆ తర్వాత జియాంగ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు. కానీ శైలి వెంటనే నువ్వు చెప్పేస్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని అంటుంది. ఇది వినగానే జియాంగ్ ఫేసు మారిపోతుంది. నువ్వు వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలని చూసి నన్ను మోసం చేశావు, దీనికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత తను ఫోర్స్డ్గా శైలిని కిస్ చేస్తాడు. శైలి తనని ఆపుతూ నేను నిన్ను కాదు జల్మాన్ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. జియాంగ్ కోపంగా నువ్వు ఎవరిని లవ్ చేసినా నాకు అనవసరం, ఇప్పుడు నువ్వు జస్ట్ నా దానివి మాత్రమే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే దాంతో నాకు అస్సలు సంబంధం లేదు అని అంటాడు. ఆ తర్వాత తను శైలిని బలవంతంగా పెళ్లికి రెడీ చేయిస్తాడు. ఫైనల్గా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోతుంది. కానీ ఎంగేజ్మెంట్ అయిన కొద్దిసేపటికే శైలి హెల్త్ సడన్గా పాడైపోతుంది. తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసి జియాంగ్ వెంటనే డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ చెకప్ చేసి తన కండిషన్ చాలా వీక్గా ఉంది, చాలా డేస్ నుంచి స్ట్రెస్, పెయిన్ అనుభవించడం వల్ల తను బాగా వీక్ అయిపోయింది అని చెప్తాడు. అది వినగానే జియాంగ్ లైఫ్లో ఫస్ట్ టైం నిజంగానే కంగారు పడిపోతాడు. తను లవ్తో శైలి చేయి పట్టుకుని ఇక నుంచి నేను నిన్ను కేర్ చేస్తాను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే జియాంగ్ బ్రదర్ నుంచి కాల్ వస్తుంది. దాంతో తను మాట్లాడడానికి బయటికి వెళ్తాడు.
అదే ఛాన్స్ అని చూసుకొని శైలి నేను తనని ఎప్పటికీ నా హస్బెండ్గా యాక్సెప్ట్ చేయను, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి అని థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన విలేజ్ నుంచి కాల్ వస్తుంది. తన నానమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉందని, తను స్పృహ తప్పి పడిపోయిందని తెలుస్తుంది. అది వినగానే శైలి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని తన విలేజ్కి పరిగెడుతుంది. జియాంగ్ తిరిగి వచ్చి చూసేసరికి శైలి అక్కడ ఉండదు. దాంతో తనకి ఫుల్ కోపం వచ్చి నేను తనని చాలా లైట్గా తీసుకున్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత తన మనుషులతో త్వరగా తనని వెతికి పట్టుకోండి, ఈసారి నేను తనని ఎక్కడికి వెళ్ళనివ్వను, అందుకే ఒక కేజ్ కొని రెడీ చేయండి, నేను తనని అందులో లాక్ చేసి పెడతాను అని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడ శైలి తన నానమ్మని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటుంది. కానీ తన నానమ్మ వద్దంటుంది. ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, నేను నీకు భారం అవ్వాలి అనుకోవట్లేదు అని చెప్తుంది. అప్పుడు విలేజ్ జనాలు తనకి నచ్చ చెప్తారు. మీకు ఏదైనా అయితే శైలి ఒంటరిదైపోతుంది, మీరు శైలి కోసమైనా బతకాలి అని అందరూ చెప్పడంతో ఫైనల్గా నానమ్మ ట్రీట్మెంట్కి ఒప్పుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే అక్కడికి బోనీతా తన మదర్ కోపంగా వస్తారు. వాళ్ళిద్దరూ గట్టిగా అరుస్తూ ఈరోజు ఈ ముసల్దాన్ని వదిలిపెట్టాం, దీనివల్లే శైలి మా చేతుల్లో నుంచి తప్పించుకుంది అని అరుస్తూ ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళ కన్ను శైలి మీద పడుతుంది. ఇద్దరూ షాక్ అయిపోయి మేము తను ఆ మాఫియా దగ్గరే ఉందనుకున్నాం, ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నానమ్మ ముందు శైలిని అరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరిని చూసి గ్రాండ్మా, విలేజ్ జనాలు మళ్ళీ వచ్చారా మీరు, ఈరోజు మీ వల్లే శైలికి ఈ పరిస్థితి వచ్చింది, అలాగే శైలి అమ్మని కూడా ఇల్లు నుంచి వెళ్ళగొట్టేశారు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు అని వాళ్ళ మీద ఫైర్ అవుతారు. అప్పుడు బోనీతా మదర్ సెటైర్ వేస్తూ మీ మనవరాలు ఇప్పుడు ఒక డేంజరస్ మాఫియాతో కలిసి ఉండబోతుంది, తనని చూసి సిటీ మొత్తం భయపడిపోతుంది, నమ్మకం లేకపోతే మీ మనవరాల్ని అడగండి అని చెప్తుంది. అది వినగానే నానమ్మ షాక్ అయిపోతుంది. తను వెంటనే శైలిని కానీ నువ్వు జెల్మాన్ని లవ్ చేసావు కదా, మరి ఇదంతా ఏంటి అని అడుగుతుంది. శైలి ఫస్ట్ బోనీతాని తన మదర్ని కోపంగా చూస్తుంది. కానీ నానమ్మ మళ్ళీ అడుగుతూ ఉండేసరికి తను కంగారు పడిపోతుంది. తను నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. నానమ్మ వీళ్ళు చెప్తున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు, మ్యాటర్ అది కాదు అని. కానీ నానమ్మ బాధపడుతూ నీకు మీ డాడీ డబ్బులు ఇవ్వలేదా ఏంటి, నీకు అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ వచ్చిందా ఆ పర్సన్తో ఉండడానికి అని అడుగుతుంది. శైలి వెంటనే లేదు నానమ్మ, అలాంటిది ఏమీ లేదు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే విలేజ్ నుంచి ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి తొందరగా బయటికి రండి, ఎవరో మన విలేజ్ కోసం చాలా రేషన్ హెల్ప్ మెటీరియల్స్ తీసుకొని వచ్చారు అని చెప్తాడు. అది వినగానే అందరూ బయటికి పరిగెడతారు. విలేజ్ జనాలంతా లైన్ కట్టి నిలబడతారు. విలేజ్ హెడ్ అందరికీ మన విలేజ్కి హెల్ప్ చేసిన పర్సన్ చాలా పెద్ద మనిషి, తను తన పేరు బయట పెట్టొద్దని చెప్పాడు అని అంటుంది. కానీ విలేజ్ జనాలు మాత్రం ఎవరతను చెప్పండి అని పదే అడగడంతో విలేజ్ హెడ్ ఖచ్చితంగా పేరు చెప్పాల్సి వస్తుంది. తను జియాంగ్ అని పేరు చెప్పకముందే చాలా లగ్జరీ కార్లు విలేజ్ లోపలికి ఎంట్రీ ఇస్తాయి. జియాంగ్ ఫుల్ స్టైల్గా కార్ దిగుతాడు. జియాంగ్ని చూడగానే శైలి ఈ పర్సన్ నా వెనకాల పడ్డం ఎప్పుడు ఆపుతాడో ఏంటో అని థింక్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే జియాంగ్ అందరి ముందు అనౌన్స్ చేస్తాడు, ఈ రోజు నుంచి ఈ విలేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ నా రెస్పాన్సిబిలిటీ, నేను ఇక్కడ స్కూల్స్ కట్టిస్తాను, రోడ్లు వేయిస్తాను, విలేజ్ డెవలప్మెంట్ కోసం 2 మిలియన్స్ ఇస్తాను అని అంటాడు. అది వినగానే విలేజ్ అంతా హ్యాపీనెస్తో ఊగిపోతుంది. అప్పుడు శైలి ఫ్రెండ్స్ ఆ ఇద్దరు తల్లి కూతుర్లేమో జియాంగ్ ఒక డెవిల్ అని చెప్పారు, కానీ తను చూస్తే దేవుళ్లాగా ఉన్నాడు, ఆ ఇద్దరు మనతో అబద్ధం చెప్పారని అంటారు. దాంతో విలేజ్ జనాలు కోపంతో బోనీతా ఇంకా తన మదర్ని అక్కడి నుంచి తరిమేస్తారు. జియాంగ్ చాలా పొలైట్గా నమస్తే నానమ్మ అని తన పేరు చెప్పుకొని నేను శైలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది చూసి నానమ్మ ఆల్రెడీ ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత తను జియాంగ్ వెనకాల నిలబడ్డ డేంజరస్ పర్సన్ని చూసి నీ మనిషి ఎప్పుడు నవ్వడా ఏంటి అని అడుగుతుంది. జియాంగ్ వెంటనే నవ్వుతూ అయ్యో లేదు తను చాలా నవ్వుతూ ఉంటాడు అని చెప్పి సైమన్ అనే తన మనిషితో నానమ్మకి ఒకసారి నవ్వి చూపించు అని అంటాడు. పాపం సైమన్ బలవంతంగా ఒక వింత నవ్వుతాడు. నానమ్మ నవ్వుతూ అవునా, తను టైగర్తో కూడా ఫైట్ చేయగలడా అని అడుగుతుంది. ఇప్పుడు జియాంగ్ లవ్లో
వయసులో పూర్తిగా పిచ్చోడైపోయి ఉంటాడు కదా. తను వెంటనే సైమన్ వైపు చూస్తూ, అవును నానమ్మ, తను టైగర్తో కూడా ఫైట్ చేయగలడు అని చెప్తాడు. సైమన్ మనసులో, బాస్ లవ్లో పడితే నాకొచ్చిన ఈ కష్టాలేంటి, నన్ను ఇరికించేస్తున్నారు మధ్యలో అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత నానమ్మ జియాంగ్తో, బాబు నువ్వు లోపలికి నాడు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తుంది. వీళ్ళంతా లోపలికి వచ్చాక నానమ్మ కిచెన్లోకి వాటర్ తేయడానికి వెళ్తుంది. తను వెళ్ళడమే ఆలస్యం. జియాంగ్ డైరెక్ట్గా శైలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి శైలి నువ్వేం చేస్తున్నావని అరుస్తుంది. జియాంగ్, నన్ను వదిలేసి దూరం వెళ్ళినందుకు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నువ్వు సైలెంట్గా నా మాట వింటూ ఉంటే నేను నిన్ను ఏమీ చేయను అని చెప్తాడు. కానీ శైలి మళ్ళీ, నేను నిన్ను లవ్ చేయట్లేదు, అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏం యూజ్ ఉంటుంది, మన మధ్య లవ్ అనే రిలేషనే ఉండదు కదా అని చెప్తుంది. జియాంగ్, పర్లేదు, మెల్లమెల్లగా నీకే లవ్ వచ్చేస్తుందిలే అని చెప్పి మళ్ళీ బలవంతంగా కిస్ చేయమంటాడు. శైలి, నేను నిన్నెందుకు కిస్ చేయాలి అని అడిగితే, జియాంగ్, నువ్వు చేయకపోతే నేను నానమ్మ ముందే నేను కిస్ చేస్తాను, అప్పుడు చూసుకో మరి అని అంటాడు. అది వినగానే పాపం శైలి జియాంగ్ని కిస్ చేస్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరికీ నానమ్మ వాయిస్ వినబడుతుంది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ కిచెన్కి వెళ్ళి చూసేసరికి నానమ్మ కింద పడిపోయి స్పృహ తప్పి ఉంటుంది. వాళ్ళు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొని వస్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి జియాంగ్ తమ్ముడు వస్తాడు. తను శైలిని చూసి, ఓహో, నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నావా, అయినా నీకు కాబోయే వైఫ్ అంత బ్యాడ్గా ఏమీ లేదు, విలేజ్ అమ్మాయి అయినా స్మార్ట్గా ఉంది అని అంటాడు. కానీ జియాంగ్ తనని కిందికి తీసుకెళ్ళి మాట్లాడతాడు. జియాంగ్ తమ్ముడు తనని ఎగతాళి చేస్తూ, నీకు గుర్తుంది కదా, అమ్మా నాన్న ఎప్పుడూ నన్నే లవ్ చేశారు, నిన్ను అసలు పట్టించుకోరు, నువ్వు నా ఎంగిలి తిని పెరిగావు, ఈ వరల్డ్లో నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు, మరి ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు అని అంటాడు. అది వినగానే జియాంగ్కి కోపం వచ్చి తన తమ్ముడి గొంతు పట్టుకుని నాకు దూరంగా ఉండు అని చెప్తూ తనకి గట్టిగా బుద్ధి చెప్తాడు. ఇక్కడ మనం చూస్తే శైలి దగ్గరికి జల్మాన్ వస్తాడు. తను నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. జల్మాన్ని చూడగానే శైలి కోపంగా, నువ్వు పెళ్లి రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడు సడన్గా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. జల్మాన్ యాక్టింగ్ చేస్తూ, నిజానికి ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది, అందుకే నాకు గాయాలయ్యాయి, ఆ తర్వాత నేను నీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాను, కానీ నువ్వు నాకు దొరకలేదు అని చెప్తాడు. జల్మాన్ తన గాయం గురించి అబద్ధాలు చెప్తూ సాకులు వెతుకుతూ ఉంటాడు. అది చూసి శైలి సరే సరే అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి జల్మాన్ని గట్టిగా పక్కకి తోసేస్తాడు. నా కాబోయే వైఫ్ని టచ్ చేసే ధైర్యం నీకెలా వచ్చింది అని అరుస్తాడు. జియాంగ్ మనుషులు జల్మాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. జియాంగ్ తనని కొట్టబోతూ ఉంటే శైలి జియాంగ్ చేపట్టుకుని ఆపేస్తుంది. నేను నిన్ను కాదు జల్మాన్ని లవ్ చేస్తున్నాను, ఈ విషయం నీ మైండ్కి ఎందుకు ఎక్కట్లేదు అని శైలి జియాంగ్ని చాలా ఘోరంగా తిడుతూ ఉంటుంది. దాంతో ఫైనల్గా జియాంగ్ చాలా ఫీల్ అవుతాడు. సరే, ఈ రోజు నుంచి నేను నీ లైఫ్లోకి ఎప్పటికీ తిరిగి రాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాంగ్ వెళ్ళిపోయాక శైలికి ఒక విషయం తెలుస్తుంది. నాన్నమ్మ ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు కావాలని, అర్జెంటుగా సర్జరీ చేయాలని. అప్పుడు జల్మాన్, పర్లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఇప్పుడే వెళ్ళి అమౌంట్ తీసుకొని వస్తాను, నువ్వు వెయిట్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. కానీ మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే జల్మాన్ ఇదంతా జస్ట్ నాటకం ఆడుతున్నాడని. బొనీతాతో కలిసి తను ఈ ప్లాన్ వేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు శైలిని టార్చర్ పెట్టడానికే ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే శైలికి ఆల్రెడీ వాళ్ళ మీద డౌట్ వచ్చేసి ఉంటుంది. తను కూడా వాళ్ళ అసలు రంగు బయట పెట్టడానికి ఏమీ తెలియనట్టుగా మంచిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. శైలి దూరం నుంచి నిలబడి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే శైలికి ఇంకో షాకింగ్ నిజం తెలుస్తుంది. చిన్నప్పుడు తోడేల నుంచి కాపాడింది జల్మాన్ కాదు ఇంకెవరో అని. శైలి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క రీజన్ వల్లే జల్మాన్ని తను లవ్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నిజం తెలిసాక తను పూర్తిగా విరిగిపోతుంది. చిన్నప్పుడు తనని తోడేల నుంచి ఒక అబ్బాయి ఎలా కాపాడాడో శైలి గుర్తు చేసుకుంటుంది. అప్పట్లో శైలి ఆ అబ్బాయితో, నీకు చాలా గాయాలయ్యాయి, పద హాస్పిటల్కి వెళ్దామని అంటుంది. దానికి ఆ అబ్బాయి, వద్దు, అయినా నన్ను ఎవరు ఇష్టపడరు, ఏం జరిగితే నాకేంటిలే, ఆ తోడేలు నన్ను చంపడానికే వచ్చింది తెలుసా అని చెప్తాడు. అప్పుడే కొంతమంది వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతారు.
చిన్నప్పుడు శైలిని కాపాడిన అబ్బాయి ఇంకెవరో కాదు, జియాంగ్ అనమాట. కానీ ఈ విషయం శైలికి అస్సలు తెలీదు. శైలి నన్ను కాపాడిన నా నిజమైన ప్రేమని నేను ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని అనుకుంటుంది. ఆ తర్వాత తను లోపలికి వచ్చేసరికి ఒక రిచ్ పర్సన్ తన నానమ్మని బెడ్ మీద నుంచి ఫోర్స్గా తీసేస్తూ ఉంటాడు. అది చూసి శైలి నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఆ రిచ్ పర్సన్ నీలాంటి పూర్ వాళ్ళకి ఇక్కడ ఎందుకు ఉండనిస్తారు, ఈ వార్డు నాది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. శైలి నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నేను ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చి ఇస్తాను, ఇది మా నాన్నమ్మ బెడ్ అని చెప్తుంది. కానీ ఆ పర్సన్ శైలిని బాగా ఇన్సల్ట్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. దాంతో శైలి చాలా హెల్ప్లెస్గా ఏడుస్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ మళ్ళీ అక్కడికి వచ్చి శైలిని సేవ్ చేస్తాడు. జియాంగ్ని చూసి ఆ రిచ్ పర్సన్ ఎవడ్రా నువ్వు, నా ముందే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అరుస్తాడు. జియాంగ్ తన పేరు చెప్పగానే ఆ పర్సన్ భయంతో వణికిపోతాడు. జియాంగ్ తనని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు నానమ్మని బెడ్ మీద పడుకోబెడతారు. జియాంగ్ శైలితో నీకు డబ్బులు కావాలంటే నా దగ్గర తీసుకో అని చెప్తాడు. శైలి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ డబ్బులు నేనే అరేంజ్ చేసుకుంటాను అని చెప్తుంది. తను బయటికి వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేసి మన విలేజ్లో ఉన్న ఇల్లు అమ్మేయడానికి ఏర్పాట్లు చెయ్యని చెప్తుంది. ఆ తర్వాత శైలి ఒక్కసారి మా నానమ్మ రికవర్ అయిపోతే నేను నా నిజమైన ప్రేమని వెతకడానికి వెళ్ళిపోతాను అని థింక్ చేస్తూ ఉంటుంది. తను మళ్ళీ లోపలికి వచ్చి చూసేసరికి నానమ్మ బెడ్ మీద ఉండదు. జియాంగ్ మనిషి శైలికి మీ నానమ్మని జియాంగ్ సార్ తీసుకెళ్లారు, నానమ్మ తిరిగి రావాలంటే తననొచ్చి బ్రతిమాలమని చెప్పారు అని అంటాడు. శైలి జియాంగ్ దగ్గరికి వచ్చి ప్లీజ్ మా నానమ్మని వదిలేసేయని అడుగుతుంది. జియాంగ్ అది విని ఇలా ఊరికే అడిగితే కుదరదు, వేరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి కిస్ చేయమంటాడు. శైలి దానికి ఒప్పుకోదు. అప్పుడు జియాంగ్ సరే అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. శైలి నువ్వు చెప్తే బాగా ఆలోచించుకో, మీ నాన్నమ్మ నా దగ్గరే ఉంది అని బెదిరిస్తాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాపం శైలి పెళ్లికి ఒప్పుకుంటుంది. మ్యారేజ్ అయిపోయాక శైలి జియాంగ్తో నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే కుక్కవి అవుతానని అన్నావు కదా అని గుర్తు చేస్తుంది. దానికి జియాంగ్ అవును నేను కుక్కనే, నీకోసం నేను ఏదైనా అవుతాను అని చెప్తాడు. అది చూసి జియాంగ్ మనిషి మనసులో అరే మా బాస్ నిజంగానే లవ్లో పిచ్చోడైపోయాడు, తొందరగా వెళ్ళి ఆ కుక్క బోన్ని దాచేయాలి, లేకపోతే బాస్ అందులోకి కూడా దూరేలాగా ఉన్నాడు అని అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. జియాంగ్ లగ్జరీ ఇల్లు చూసి శైలి నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. జియాంగ్ కూడా అవును, ఈ రోజు నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉంటావని చెప్తాడు. వాళ్ళు లోపలికి వచ్చాక శైలిని చూసుకోవడానికి జియాంగ్ చాలామంది మెయిడ్స్ని హైర్ చేసి ఉంటాడు. ఒక మెయిడ్ శైలిని రూమ్లో దింపి మీరు వెయిట్ చేయండి, జియాంగ్ సార్ కొద్దిసేపట్లో వస్తారు అని చెప్తుంది. శైలి ఎందుకు వస్తాడు తను అని అడిగితే ఆ మెయిడ్ ఏంటి మేడం మర్చిపోయారా, ఈరోజు మీ ఫస్ట్ నైట్ కదా అని అంటుంది. అది వినగానే పాపం శైలికి ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. తను బెడ్ మీద కూర్చుని ఉండగా జియాంగ్ రూమ్లోకి వస్తాడు. శైలి తనతో రా నువ్వు కోరుకున్నది ఇదే కదా, నన్ను దక్కించుకోవడమే కదా అని కోపంగా అంటుంది. జియాంగ్ నువ్వు నన్ను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. కానీ శైలి నేను నిన్ను లవ్ చేయట్లేదు అని అంటుంది. జియాంగ్ నువ్వు ఇంకా ఎంతకాలం ఆ జల్మాన్ కోసం వెయిట్ చేస్తావు, తను ఒక చీటర్ అని చెప్తాడు. దానికి శైలి నేను తన కోసం కాదు, నేను వేరే ఒకరిని లవ్ చేస్తున్నాను, ఎవరు నన్ను చిన్నప్పుడు కాపాడారో నేను తనకి ప్రామిస్ చేశాను, నేను తననే లవ్ చేస్తానని, ఎందుకంటే తను ఒంటరిగా ఉండేవాడు, తనని ఎవ్వరూ లవ్ చేసేవాళ్ళు కాదు అని శైలి చెప్తుంది. అది వినగానే జియాంగ్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత మెల్లగా నేను లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉన్నాను, నన్ను కూడా ఎవరూ లవ్ చేయరు, నువ్వు నన్ను కూడా కొద్దిసేపటి కోసం లవ్ చేయలేవా అని అడుగుతాడు. శైలి లేదు నేను చేయలేను, నువ్వేమో మాఫియావి, అయినా నిన్ను అందరూ లవ్ చేస్తూనే ఉంటారు కదా అని అంటుంది. కానీ జియాంగ్ మళ్ళీ శైలికి బట్టలు సరిగ్గా వేసి నువ్వు నా మీద లవ్ చూపించి నా దగ్గరికి వచ్చేంత వరకు నేను నిన్ను టచ్ కూడా చేయను, నేను వెయిట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత తను శైలి ఫోర్హెడ్ మీద కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి శైలి షాక్ అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ జియాంగ్ తమ్ముడు శైలిని కలవడానికి వస్తాడు. తను నా బ్రదర్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుసు, నీ నానమ్మ తన దగ్గరే ఉంది కదా, ఇదిగో ఇందులో టికెట్ ఉంది, నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, తర్వాత నేను నీ నానమ్మని కూడా విడిపిస్తాను అని చెప్తాడు. కానీ శైలి జియాంగ్ మంచోడు కాదు, అది కరెక్టే,
కానీ నువ్వు కూడా తన తమ్ముడివే కదా, నువ్వు మాత్రం ఎలా మంచివాడివి అవుతావు, నేను నిన్ను నమ్మలేను అని చెప్పి తన మాట వినడానికి అస్సలు ఒప్పుకోదు. తను వెళ్ళిపోగానే జియాంగ్ అక్కడికి వచ్చి, మా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు కదా, తను మంచి పర్సన్ కాదు, తనకి దూరంగా ఉండు అని చెప్తాడు. శైలి సరే అయినా నేను నానమ్మని కలవాలి అని అంటుంది. జియాంగ్ సరే పద, నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి వాటర్ తాగడానికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే శైలి ఒక విషయం నోటీస్ చేస్తుంది. జియాంగ్ మెడ మీద కరెక్ట్గా అలాంటి మార్కే ఉంటుంది. చిన్నప్పుడు శైలి ప్రాణాలు కాపాడిన అబ్బాయి మెడ మీద ఎలాంటి మార్క్ అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. తను ఒకవేళ జియాంగ్ ఆ అబ్బాయేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ లేదు అలా ఎలా జరుగుతుందిలే అని అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత జియాంగ్ పద, అక్కడికి వెళ్లే ముందు నీకోసం కొన్ని గిఫ్ట్లు కొందామని చెప్పి ఇద్దరు మాల్కి వస్తారు. మాల్లో జియాంగ్కి ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. అందుకే తను వెళ్తాడు. కానీ వెళ్లే ముందు శైలి షాపింగ్ చేసుకోవడం కోసం తన కార్డు ఇచ్చి వెళ్తాడు. శైలి మాల్లో తిరుగుతూ ఉండగా వెనుక నుంచి తన డాడీ, స్టెప్ మదర్, బొనీత వస్తారు. వాళ్ళంతా శైలిని చూసి ఎగతాళి చేస్తూ, పాపం ఈ అమ్మాయి ఇంకా జల్మాన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎంత పెద్ద ఫూల్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విన్న శైలి చాలా బాధపడుతుంది. కానీ తను వెనక్కి తిరగగానే వాళ్ళంతా శైలిని చూసి షాక్ అయిపోతారు. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావని అడుగుతారు. శైలి ఎందుకు, ఏమైంది అని అంటుంది. ఇప్పుడు శైలిని చూడగానే జల్మాన్ మళ్ళీ నాటకాన్ని స్టార్ట్ చేస్తాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నానని. అప్పుడు శైలి ఇక చాలే ఆపు, నువ్వు నన్ను మోసం చేసావన్న నిజం నాకు తెలిసిపోయింది, చిన్నప్పుడు నన్ను కాపాడింది కూడా నువ్వు కాదు అని చెప్పేస్తుంది. ఇది వినగానే జల్మాన్ సడన్గా తన అసలు రంగుని చూపిస్తూ, అబ్బో నిజం తెలిసిపోయిందా, మంచిదైంది, ఇక నేను నాటకం ఆడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళంతా శైలిని పూర్ అని అంటూ చాలా దారుణంగా ఇన్సల్ట్ చేస్తారు. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. తనని చూడగానే అందరి ఫేస్లు మాడిపోతాయి. జియాంగ్ అక్కడికి వచ్చి అందరికీ, ఇప్పుడు శైలి నా వైఫ్ కాబట్టి తనని బుల్లీ చేయాలని, ఏడిపించాలని ఎవరైనా ఆలోచించినా కూడా వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. జియాంగ్ బేబీ ఇదిగో నేను నీకు కార్డు ఇచ్చాను కదా, వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అని అంటాడు. ఆ కార్డు చెక్ చేసి చూస్తే అందులో 10 బిలియన్ మనీ ఉంటుంది. అది కూడా జస్ట్ పాకెట్ మనీ లాగా. అది వినగానే అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు జియాంగ్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక విలేజ్కి పంపించేయండి అని ఆర్డర్ ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళంతా హాస్పిటల్కి వస్తారు. అక్కడ శైలి చూసేసరికి తన నానమ్మ సర్జరీ ఆల్రెడీ అయిపోతుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే సైమన్ శైలికి ఒక నిజం చెప్తాడు. ఆ రోజు శైలి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళినప్పుడే నానమ్మ హెల్త్ చాలా సీరియస్ అయిపోయింది. అందుకే జియాంగ్ సార్ వెంటనే నానమ్మకి సర్జరీ చేయించేశారు అని. కానీ జియాంగ్ ఇప్పటి వరకు శైలితో ఈ విషయం గురించి అబద్ధం చెప్తూ వచ్చాడనమాట. ఇదంతా విన్నాక శైలికి జియాంగ్ మీద కొంచెం మంచి ఫీలింగ్ కలగడం స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత జియాంగ్ నానమ్మ కోసం చాలా గిఫ్ట్లు తీసుకొని అక్కడికి వస్తాడు. అంతేకాదు తను శైలిని పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా నానమ్మకి చెప్తాడు. అది విన్న నానమ్మ వాళ్ళిద్దరి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జియాంగ్ కొంచెం పని ఉండి బయటికి వెళ్తాడు. అప్పుడు నానమ్మ శైలితో, జియాంగ్ నిజంగా చాలా మంచి అబ్బాయి, నువ్వు తనని యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తుంది. అది వినగానే శైలి బయటికి వస్తుంది. అక్కడ తనకి మళ్ళీ జియాంగ్ తమ్ముడు కనిపిస్తాడు. తను నేను నీకు ఇచ్చిన ఆఫర్ గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు. శైలి నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పి తన చేతిలో ఉన్న టికెట్ తీసుకొని ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది. ఆ తర్వాత తను నేను ఒకవేళ ఎప్పుడైనా నా హస్బెండ్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చినా తనకి చెప్పే వెళ్తాను, నీలాగా దొంగచాటుగా పారిపోను అని గట్టిగా చెప్పేస్తుంది. నీలాంటి వర్స్ట్ పర్సన్తో కలిసి నేను ఎప్పటికీ వర్క్ చేయను అని శైలి జియాంగ్ తమ్ముడితో గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ జియాంగ్ తమ్ముడు శైలిని కిడ్నాప్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత నానమ్మ వల్ల జియాంగ్కి తెలుస్తుంది శైలి బయటికి వెళ్ళిందని. అప్పుడే జియాంగ్ తమ్ముడు జియాంగ్కి కాల్ చేసి శైలి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఎందుకంటే తను నీలాంటి మాన్స్టర్తో ఉండాలనుకోవట్లేదు అని చెప్తాడు. వెనక నుంచి శైలి ఇదంతా అబద్ధమని అరుస్తున్నా కూడా జియాంగ్కి ఆ వాయిస్ సరిగ్గా వినపడదు. అప్పుడు జియాంగ్ నేను శైలిని నా నుంచి దూరం అవ్వనివ్వను, తనని నేను తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పి తనని సేవ్ చేయడానికి బయలుదేరుతాడు. కొద్దిసేపటి తర్వాత జియాంగ్ అక్కడికి రీచ్ అవుతాడు. తనని చూడగానే జియాంగ్ తమ్ముడు నచ్చావా, ఇప్పుడు నేను నీ మీద బాగా రివెంజ్ తీర్చుకుంటాను, ఆ తర్వాత అంతా నాదే అయిపోతుంది అని అంటాడు. ఇక ఇద్దరు
బ్రదర్స్ మధ్య ఘోరంగా ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే శైలికి ఒక నిజం అర్థమవుతుంది. చిన్నప్పుడు తనని తోడేళ్ళ నుంచి కాపాడిన అబ్బాయి ఇంకెవరో కాదు జియాంగ్ అని. కొద్దిసేపటి తర్వాత శైలిని కాపాడే ప్రాసెస్లో జియాంగ్కి గట్టిగా కత్తిపోటు తగులుతుంది. అప్పుడు జియాంగ్ తమ్ముడు శైలితో, నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, వీడిని వదిలేసి ఇక్కడి నుంచి పారిపో, లేదంటే వీడితోనే ఉండి నీ లైఫ్ని పాడు చేసుకో అని చెప్తాడు. జియాంగ్ కూడా శైలితో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో శైలి, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. శైలి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ తమ్ముడు జియాంగ్ మీద మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. అది చూసి శైలి వెనక నుంచి ఒక పెద్ద రాయి తీసి అతని మీద విసిరి కొడుతుంది. నేను విలేజ్లో పెరిగాను, నాతో పెట్టుకోవద్దు, నాకు రాళ్లతో కొట్టడం చాలా బాగా వచ్చు అని అరుస్తుంది. జియాంగ్ తనని, నువ్వు వెళ్ళిపోలేదు ఎందుకు అని అడిగితే శైలి, నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది. అప్పుడు జియాంగ్ తమ్ముడు మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సరిగ్గా అదే టైంకి జియాంగ్ మనుషులు అక్కడికి వచ్చేస్తారు. కానీ అప్పటికే జియాంగ్ కండిషన్ చాలా సీరియస్ అయిపోతుంది. అందుకే తనని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అదృష్టం బాగుండి జియాంగ్కి అంత డీప్ ఇంజరీ అవ్వదు. 3 డేస్ తర్వాత జియాంగ్కి స్పృహ వచ్చేసరికి శైలి తనని కేర్ చేస్తూ అక్కడే పడుకొని ఉండడం చూస్తాడు. అప్పుడే సైమన్ లోపలికి వచ్చి, సార్, మీ పేరెంట్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్తాడు. జియాంగ్ పేరెంట్స్ లోపలికి వస్తూనే, నా కొడుకు ఎక్కడా అని అడుగుతారు. కానీ వాళ్ళు జియాంగ్ గురించి కాదు, తన చిన్న కొడుకు అంటే జియాంగ్ తమ్ముడి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అది చూసిన జియాంగ్, నీ కొడుకు నన్ను ఎప్పటి నుంచో చంపాలని చూస్తున్నాడు, ఈ రోజైతే హద్దులు దాటేశాడు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి గెంటేస్తాడు. కొద్దిసేపటి తర్వాత శైలి కళ్ళు తెరిచి చూస్తుంది. జియాంగ్ అక్కడ లేకపోవడంతో తనని వెతకడానికి బయటికి వెళ్తుంది. ఇక్కడ జియాంగ్ కూడా శైలి కనిపించకపోయేసరికి కంగారు పడిపోయి, తొందరగా వెళ్ళి శైలిని వెతకండి అని అందరికీ ఆర్డర్ ఇస్తాడు. శైలి మళ్ళీ తనని వదిలేసి పారిపోయిందేమో అని జియాంగ్ భయపడుతూ ఉంటాడు. కానీ అప్పుడే శైలి అక్కడికి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను నీకోసమే వెతుకుతున్నాను అని అంటుంది. అప్పుడు జియాంగ్కి అర్థమవుతుంది శైలి పారిపోలేదని. తను వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని శైలికి ప్రపోజ్ చేస్తాడు. ఈసారి శైలి నవ్వుతూ, నేనిప్పుడు నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను, ఎప్పటికీ నీ వైఫ్ లాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. అది విన్న జియాంగ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళ మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు శైలి మళ్ళీ, నేను ఎవరిని లవ్ చేస్తున్నానో నీకు తెలియాలా అని అడుగుతుంది. జియాంగ్, ఇప్పుడు చెప్పకు, ఒకవేళ నువ్వు చెప్తే నేను నా కంట్రోల్ని కోల్పోతానేమో, అందుకే వద్దు అని అంటాడు. శైలి కూడా సరే, నేను మన గ్రాండ్ వెడ్డింగ్ రోజు చెప్తాను అని అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ గ్రాండ్గా వెడ్డింగ్ని ప్లాన్ చేసుకుంటారు. శైలి లోపలికి రాగానే జియాంగ్ పేరెంట్స్ తనని విలేజ్ గర్ల్ అని అంటూ చాలా దారుణంగా ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ శైలి వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోదు. అయినా వాళ్ళు తనని వదలకుండా బుల్లీ చేస్తూనే ఉంటారు. కానీ సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత తను శైలితో, నేను నీకోసం కొంతమందిని పిలిపించాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి విలేజ్ జనాలు వస్తారు. వాళ్ళని చూడగానే శైలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నానమ్మ ఎక్కడా అని అడుగుతుంది. వాళ్ళు తను కొద్దిసేపట్లో వస్తుందని చెప్తారు. ఆ తర్వాత శైలి జియాంగ్లా గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. వారిద్దరూ ఒకరికొకరు చాలా లవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కిస్ కూడా చేసుకుంటారు. అప్పుడే నానమ్మ జబర్దస్త్గా ఎంట్రీ ఇస్తుంది. తను వాళ్ళిద్దరికీ చాలా బ్లెస్సింగ్స్ అలాగే గిఫ్ట్లు కూడా ఇస్తుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాటి డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.